ఆలుగడ్డ, బంగాళాదుంప. ఇది మనం రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటామండి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. సో ఇది ఎలా పిలుచుకున్నా ఈ ఆలుగడ్డ లేకుండా మన కిచెన్లో వంటలే జరగవండి ఎవరింట్లోనూ కూడా. సో ఆలుగడ్డ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందామండి. సో ఆలుగడ్డ గురించి మనం అందులో ఉన్న మనకి ఇంపార్టెంట్ వాల్యూస్ ఏంటి, అలాగే మనం ఎలా పెంచుకోవాలి ఈరోజు వీడియోలో చూద్దాము. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి, హైదరాబాద్ సెంటర్లో ఉంటాను. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. ఇప్పటివరకు మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఇమీడియట్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా 10 మందికి, సో దట్ 10 మందికి ఉపయోగపడుతుందండి. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పటికే చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి నా ఛానల్లో, మీరు చూడొచ్చు. చాలా రకాల మనకున్న అపోహల గురించి కూడా అపోహలని తొలగించడానికి కూడా నేను వీడియోలు చేశాను, అందులో ఉన్నాయి ఆల్రెడీ మీరు చూడొచ్చు. మన గార్డెనింగ్ సంబంధించినవి కానీ, హెల్త్ సంబంధించినవి కానీ, సో అది చూడొచ్చు. హెల్తీ లైఫ్ స్టైల్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి మీరు. సో లైక్ అండ్ క్లిక్ చేయడం మర్చిపోకండి, సో దట్ నా వీడియో ఎప్పుడు రిలీజ్ అయినా మీ ముందు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు చూడొచ్చు. సో ఆలుగడ్డ లేకుండా ఏ వంట మనకు జరగదండి. సో మనం అందరం ఆలుగడ్డతో 10 రకరకాల ఐటెంలు చేసుకుంటూ ఉంటాము. ఎక్కువ మంది బాగా ఇష్టపడేవి ఆలుగడ్డ చిప్స్ చేసుకుంటూ ఉంటారు, లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటూ ఉంటారు, లేదా కొంతమంది ఆలుగడ్డని మెత్తగా మ్యాష్ చేసేసుకుని దాంట్లో బట్టరు క్రీమ్ వేసుకుని కూడా చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ 3 పద్ధతులు అసలు చేయకూడనివ్వండి ఆలుగడ్డతో. దానివల్ల మనకి కొలెస్ట్రాల్ అవన్నీ పెరిగిపోతూ ఉంటాయండి. అసలు ఆలుగడ్డ మీకు చాలా క్యాలరీలు తక్కువ ఉంటాయండి. ఇందులో మనకి ఒక ఆలుగడ్డ తీసుకుంటే మీకు 100 క్యాలరీలు ఉంటాయి ఇంచుమించుగా. బట్ మీరు ఈ ఆయిల్ ఫ్రై చేసి దాంట్లో బటర్ వేసి క్రీమ్ వేసి చేయడం వల్ల ఏమవుతుందంటే అది మీకు ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఆలుగడ్డ వల్ల ఏమైనా మనకు ప్రాబ్లం ఉండదండి, ఒక షుగర్ పేషెంట్లకు తప్ప. షుగర్ పేషెంట్లకి ఆలుగడ్డని మనకి డాక్టర్స్ అడ్వైస్ చేయరండి. ఎందుకంటే ఆలుగడ్డ తింటే మనకి ఇమీడియట్గా మన షుగర్ లెవెల్స్ కానీ, ఇన్సులిన్ లెవెల్స్ కానీ షూట్ అయిపోతాయి, ఒకసారి పైకి వెళ్ళిపోయి మళ్ళీ డిప్ అవుతాయి అనమాట, డౌన్ అయిపోతాయి. అందుకని డాక్టర్స్ ఏం చేస్తారంటే షుగర్ ఉన్న పేషెంట్స్కి తినొద్దని చెప్తూ ఉంటారు. బట్ నార్మల్గా మనం రివర్ వచ్చి జివ్వ చాపల్యం ఆపలేం కదండి, కొంతమంది తినేస్తూనే ఉంటాము ఆలుగడ్డని, ఎందుకంటే ఆలుగడ్డ మనకు అంత రుచికరంగా ఉంటుంది కాబట్టి. సో బట్ ఆ ఒక్క పాయింట్ తప్ప ఆలుగడ్డ మిగిలిన వాళ్ళందరికీ చాలా మంచి ఉపయోగమేనండి, ఏ విధమైన ప్రాబ్లం లేదు. మీకు వెయిట్ పెరగడానికి కూడా ఇందులో ఏమీ క్యాలరీస్ ఎక్కువ ఉండవండి. వెయిట్ పెరగడానికి మీరు తినే అలవాట్ల వల్ల వెయిట్ పెరుగుతారు తప్ప ఆలుగడ్డ వల్ల వెయిట్ పెరగరండి. ఇంకోటి ఏంటంటే ఆలుగడ్డలో మనకి చాలా మంచి ఇంపార్టెంట్ విటమిన్స్ ఉంటాయి. అందులో విటమిన్ సి కానీ, విటమిన్ B6 కానీ, మ్యాంగనీస్ కానీ, పొటాష్ కానీ, చాలా మంచి రిచ్ పొటాష్ ఉంటుంది ఇందులో. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే ఆలుగడ్డని నీళ్ళలో ఉడకబెట్టేసి ఆ నీళ్ళు పారబోసేసి మిగిలిన ఆలుగడ్డ మళ్ళీ వండుకుంటారండి, తక్కువ వచ్చేసి. అది కూడా అసలు కరెక్ట్ ఏంటంటే అండి, యాక్చువల్గా మనం తొక్కతో సహా మనం వండుకోవాలి ఆలుగడ్డని. తొక్కలో కూడా చాలా మంచి రిచ్ సి విటమిన్ కానీ, లేదా మనకి మ్యాంగనీస్ కానీ, B6 విటమిన్స్ కానీ, అవన్నీ కూడా తొక్కలో కూడా చాలా రిచ్గా ఉంటాయి అన్నమాట ఆలుగడ్డలో. అలాగే ఆలుగడ్డలో పొటాష్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. పొటాషియము మనకి బాడీకి మనకి రక్తనాళాలు అన్నీ కూడా తిన్నిగా, రక్తం అంతా కూడా తిన్నిగా ఈ రక్తనాళాలు బాగా ఉండాలంటే సో మనకి పొటాషియం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పొటాషియం కూడా చాలా ఉపయోగపడుతుంది మనకి. ఈ పొటాషియం అనేది ఆలుగడ్డలో మనకు ఒక అరటిపండులో ఉండే పొటాషియం కన్నా కూడా ఆలుగడ్డలో చాలా ఎక్కువ ఉంటుందండి. సో అది మనకి చాలా ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడుతుంది అనమాట. అందుకనే బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది, హార్ట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న B6 విటమిన్తో మన బ్రెయిన్లో ఒక సెరోటోనిన్ అని, డోపమైన్ అని 2 కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయండి మనకి. సో ఈ కెమికల్స్ ఏంటంటే ఫీల్ గుడ్ కెమికల్స్ అంటారనమాట. మనకి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట ఈ కెమికల్స్. సో ఆ కెమికల్స్ మనకి ఆలుగడ్డ తినడం వల్ల రిలీజ్ అవుతూ ఉంటాయి, మనకి తయారవుతూ ఉంటాయి బాగా ఎక్కువగా. సో దానివల్ల కూడా ఆలుగడ్డ తిన్న మనకి కాసేపటికి మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మూమెంట్స్, మనకి మైండ్ సైకలాజికల్గా. సో అది కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట B6 అనేది. అలాగే విటమిన్ సి ఏదైతే ఉందో అది మనకి ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్ కింద, మంచి యాంటీ ఆక్సిడెంట్ కింద ఉపయోగపడుతుంది అనమాట. సో ఆ యాంటీ ఆక్సిడెంట్ వల్ల మనకు బాడీలో ఉన్న అన్నెసరీ సెల్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతూ ఉంటుందండి, బాడీ క్లీనింగ్ అవుతూ ఉంటుంది. అలానే మనకి క్యాన్సర్ కారకమైన ఏమైనా ఉంటే కూడా అది కూడా మనకి రాకుండా కాపాడుతుంది ఆలుగడ్డ చాలా ఉపయోగాలు ఉన్నాయండి, మంచి మంచి ఉపయోగాలు. సో అటువంటి ఆలుగడ్డని మనందరం కూడా మన ఇళ్లలో పెంచుకోవచ్చు అండి చాలా ఈజీగా. సో ఇదిగో ఇప్పుడు ఈ గుండెలో మీరు ఇప్పుడు చూసే మొక్కలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఆలుగడ్డ మొక్కలు అండి. నేను ఇప్పుడు ఆల్రెడీ 16 రోజులైంది వేసి. నేను చాలా సింపుల్ అండి ఇది చేయడం కూడా. మనకి ఒక 2-3 కుండీలు మీరు ఆలుగడ్డలు వేసుకున్నారు అనుకోండి, మనకి అట్లీస్ట్ ఒక 3 మంత్స్లోనో, ఒక 3.5 మంత్స్లోనో మనకి ఆల్మోస్ట్ క్రాప్ వచ్చేస్తుందండి. అరౌండ్ 100 డేస్ దగ్గర ఇంచుమించులో మనకి ఆలుగడ్డ క్రాప్ వచ్చేస్తుంది. బట్ ఇందులో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు అందరికీ చాలా తెలుసుకోవాల్సింది, ఆలుగడ్డ ఇప్పుడు ఈ ఆకులు కానీ, దీని తర్వాత చెట్టు పెరిగిన తర్వాత మనకి ఇందులో పూలు, దాని విత్తనాలు అన్నీ వస్తాయన్నమాట. సో అవి మట్టికి చాలా పాయిజనస్ అండి. సో ఇందులో ఆకులు మనం అసలు తినకూడదు, అలాగే పూలు కూడా మనం తినకూడదు, అదొకటి మనం చూసుకోవాలి. అందుకని ఎప్పుడు కూడా ఆకుకూరలతో పాటు కోసుకోవద్దు ఎవరు కూడా. బాగుంది గ్రీన్ కానీ, సో ఇది టాక్సిక్ ఉంటుంది, చాలా పాయిజన్ అనమాట. సో ఆలుగడ్డ మనకు వచ్చే ఆలుగడ్డ మట్టికి చాలా మంచిది అనమాట. సో అట్లా ఇంక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, గ్రీన్ కలర్ వస్తుందండి కొన్ని ఆలుగడ్డల మీద, అక్కడక్కడ మనకి గ్రీన్ కలర్ ప్యాచెస్ ఉంటాయి. సో
మ్యాక్సిమం ఏంటంటే అసలు అటువంటి ఆలుగడ్డలు మీరు అవాయిడ్ చేయడమే మంచిదండి. ఎక్కడైనా ఉన్నా కూడా చాలా ఎక్కువగా మీరు కట్ చేసి తీసేసి మిగిలింది ఏమైనా వాడుకోవచ్చు. అంతే తప్ప ఊరిన గ్రీన్ ఉన్నంత లెక్క కొంచెం తీసి మీరు వాడుకోకూడదు. అసలు చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో గ్రీన్ ఉన్నాయి తింటే అది మనకి చాలా టాక్సిక్ అది కూడా. సో అందుకని అది అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. సో ఈరోజు మనం వీడియో చూద్దామండి ఆలుగడ్డను మనం కుండీలు ఎలా పెట్టుకోవాలి, దానికి ఏ విధమైన మట్టి కావాలి, ఎలా తయారు చేసుకోవాలి అంతా మనం డీటెయిల్గా చూద్దామండి ఇప్పుడు వీడియో. 1 part కోకోపిట్, సో 1 part కోకోపిట్, and then 1 part compost, vermi compost, any compost, no problem. 1/2 part red soil, 1 part cocopeat, 1 part compost, then 1/2 part red soil. ఇది నీమ్ కేక్ అండి. దీనిలో 2 గుప్పిట్లంతా మనం దీంట్లో వేసేద్దాం. మిక్స్ అయింది బాగానే. 1 part కోకోపీట్, 1 part కంపోస్ట్, 1/2 part వేసానండి నేను. ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ ఏదైనా కానీ మీరు సగం వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ బిగిసిపోకూడదు మనకి నేల బేసిక్గా. ఎందుకంటే మనకి ఎంత లూజ్గా ఉంటే సాయిల్ మనకి ఈ బంగాళాదుంపలు అన్నవి ఆలుగడ్డ అన్నవి చాలా బాగా ఎక్కువ మీకు తయారవుతాయి అన్నమాట. మీకు ఎంత ఫ్రీగా ఉంటే అంత బాగా ఎక్కువ ఆలుగడ్డలు మీకు కాస్తాయి లోపల. సో అందుకని బిగిసిపోకూడదు నేల. అందుకని ఏంటంటే ఎర్రమట్టి కొంచెం తక్కువ వేసుకోవడమే బెటర్ మనకి ఆలుగడ్డ అంటే బంగాళాదుంపలు మనం పెంచుకోవాలనుకుంటే మనకేం కావాలంటే అండి, ఇప్పుడు మనం చూసాం కదా సాయిల్ లూజీ సాయిల్ ఉండాలి ఫస్ట్. మనకి బిగిసిపోకూడదు సాయిల్. మనకి ఎంత లూజ్గా ఉంటే మనకు అంత దిగుబడి బాగా వస్తుంది. రెండోది ఏంటంటే అండి, మనకి వెడల్పాటి కంటైనర్లు ఉండాలి. మీరు ఎంత వెడల్పు ఉంటే అంత మంచిది అనమాట బ్యాగ్. మీకు అంత బాగా గ్రోత్ అవుతుంది. బాగా ఎక్కువ లోతు అవసరం లేదండి. మీకు ఇంచుమించు ఒక 8-9 అంగుళాలు 10 అంగుళాలు లోతు ఉంటే సరిపోతుంది. ఒక 1 feet ఉన్నా చాలు మ్యాక్సిమమ్. బట్ వెడల్పు మీకు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా దిగుబడి వస్తుంది అనమాట. సో దానికి ఇటువంటి చిన్న బకెట్లు సరిపోవండి అసలు. యాక్చువల్గా చిన్న బకెట్లు కానీ అలా చిన్న కుండీల్లోనే పెడితే మీకు కొన్నే కాస్తాయి అనమాట. అదే మీకు ఇట్లా కొంచెం ఈ సైజు కానీ ఇంతకన్నా పెద్ద సైజు కూడా పెట్టుకుంటే ఇంకా బాగా కాస్తాయి. సో అట్లీస్ట్ ఇంత సైజ్ అన్నా ఉంటే మీకు ఏంటంటే దీని నిండా మీకు కాయలు వస్తాయి అనమాట. బాగా దిగుతాయి ఆలుగడ్డలు మీకు మొత్తం లోపల. సో ఆ దిగుబడి ఎక్కువ వస్తుంది మీకు. సో అది ఈజీగా మీకు గ్రోత్ అవుతుంది అనమాట. సో అది ఇంత పెద్ద బ్యాగ్ తీసుకుని దీంట్లో మనం వేసి మనం పెడదాం అప్పుడు. నేను సగం ఎందుకు వేస్తున్నానంటే మనకి మొక్క పెరిగే కొలిది మనం ఏం చేయాలంటే పైన నింపుతా రావాలండి మొక్కను కొంచెం మనకు మట్టి. సో మనం ఈ మొక్క వచ్చిన తర్వాత మీకు మొక్క పెరుగుతూ ఉంటుంది కదా, పెరిగే కొలిది కొంచెం కొంచెం మీరు నింపుతూ ఉండండి. సో దట్ ఏంటంటే మీకు మొక్క లోపలికి వేళ్ళు అన్నది దాని రూట్ సిస్టమ్ని మనం బాగా హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో దాని చుట్టూ కూడా మళ్ళీ రూట్స్ వచ్చి మీకు బాగా కాయలు కాస్తాయండి చాలా బాగా. సో దానివల్ల మనకి ఎక్కువ ఈల్డ్ వస్తుంది అనమాట. అందుకే నేను కొంచెం వేసాను. ఇలా అలా అలా నింపుకుంటా మీకు ఇక్కడ వరకు మనం వేసుకోవచ్చు అనమాట. మొక్క పెరిగే కొలది వేసుకుంటూ వస్తూ ఉంటే దాని రూట్ సిస్టమ్ వచ్చుకుంటూ అలాగ మీకు కాయలు అన్నీ మొత్తం బ్రాంచెస్ అన్నీ వచ్చి మీకు లోపల ఇంటర్నల్గా రూటింగ్ చాలా బాగా కాయలు కాస్తాయి అనమాట. సో ఇక్కడ వరకు వేసుకోవచ్చు మనం ఆల్మోస్ట్ పైకి ఒక 1 ఇంచ్ వదిలేసి. ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతాయి కదండి బంగాళాదుంపల ఆలుగడ్డలు. సో మనకి ఇట్లాగా మొక్క వచ్చేసినవి కూడా దొరుకుతాయి. దీని ద్వారా మనం చాలా ఈజీగా ఆలుగడ్డలు పెంచేసుకోవచ్చు అండి. చాలా ఈజీ అనమాట. సో దీన్ని మళ్ళీ నీళ్ళలో పెట్టి అవన్నీ చేయక్కర్లేదండి. మీరు తెచ్చేసి డైరెక్ట్గా మీరు అలా మట్టిలో తయారు చేసుకుని ఏదైనా మీ ఇంట్లో ఉన్న మట్టి కుండీలో కూడా మీరు పెట్టేసుకోవచ్చు. ఇట్లా లూజ్గా ఉండే మట్టి సాయిల్లో మీరు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. పక్క నుంచి వచ్చేస్తూనే ఉంటాయి. సో ఇది ఇలా మీరు తీసుకుని నేను ఏం చేయాలంటే ఇందులో కనపడుతుంది కదా మీకు మొక్కలో ఇవన్నీ ప్రతిదీ కూడా మీకు ఒక మొక్క వస్తుందండి. ఇవన్నీ ఐస్ అనమాట. సో ఈ ప్రతి ఐ దగ్గర మీకు ఒక మొక్క వస్తుంది చూశారు కదా. సో ఈ ఐలో మనం కట్ చేసి ఐలు పెట్టేస్తే మనకు మొక్కలు వచ్చేస్తాయండి చాలా బాగా. సో నేను ఆల్రెడీ వేరే నా పార్ట్స్లో చాలా ఆటలో పెట్టాను. ఆల్రెడీ గ్రోత్ అవుతున్నాయి కూడా. సో అందుకని నాకు మీ అందరికీ ఒక వీడియో కూడా చేస్తే బాగుంటుందని కానీ తెలుస్తుందని నేను ఈ వీడియో చేస్తున్నాను మీకోసం. సో ఇలా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో. మీరు దీనికోసం పర్టికులర్గా బ్యాగ్ పెట్టుకోవచ్చు, లేదా ఉన్న కుండీలోనే ఏదైనా మీకు ఖాళీగా ఉన్న కుండీలో సైడ్లో ఎక్కడైనా ఒక మొక్క అట్లా మీరు మొక్క కట్ చేసి పెట్టేసుకోవచ్చు. మీకు ఇమీడియట్గా గ్రోత్ వచ్చేస్తుంది మీకు వెంటనే. మీకు చూడడానికి తోటకూర
కాడలాగా కనపడుతుంది మీకు కనపడడానికి. బట్ ఆలుగడ్డ కూడా అలాగే ఉంటుంది ఇంచుమించు చూడడానికి మీకు కాడది కూడా పైకి. సో దీన్ని ఇప్పుడు మనం కట్ చేద్దామండి. సో మనం జస్ట్ ఈ బడ్ని మనం పైకి కనపడేటట్టుగా మట్టిలో కొంచెం ఒక 1 ఇంచ్ అట్లా మనం చేసి దాంట్లో దీన్ని మనం పెట్టేద్దామండి. ఇక్కడ జస్ట్ ఇలా పెట్టేస్తే సరిపోద్ది. కాకపోతే మనకు ఆ మొలక వచ్చిన దాన్ని పైకి పెట్టుకుని మరి కొంచెం మీరు దాన్ని మట్టితో కప్పేయండి, పర్లేదు, మొలకను కూడా ఏం కాదండి. సో అది ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి మట్టిలోంచి మనకి. జస్ట్ ఇట్లా ఎక్కువ లేకుండా పైకి ఎక్కువ లోతు పెట్టకండి. సో దీనికి ఏమీ లేదు. అయినా కూడా నేను ఇక్కడ ఒక ఐ కనపడుతుంది నాకు. సో దాన్ని కూడా నేను మధ్యలో పెట్టేస్తున్నాను, ఊరికే వస్తుందేమో చూద్దామని. సో ఇది కూడా చూద్దాం మనం తర్వాత. సో పెట్టేసానండి. సో దీని మీద కొంచెం పల్స్గా నీళ్ళు చల్లుదాం. చూద్దామండి మళ్ళీ మనం ఈ మొక్క రాగానే మళ్ళీ చూద్దాం. మనం బంగాళాదుంపల మొక్కలో మనకి మొక్కలు తెచ్చి మనం పెట్టాం కదా, ఇప్పుడు చూడండి అన్ని మొక్కలు వచ్చేసినాయి. ఆల్మోస్ట్ ఇప్పటికి 12 days అవుతుంది. 12 daysలో ఈ స్టేజ్లో వచ్చినాయండి. నేను అన్ని మొక్కలు ఇంకా మిగిలిన చూపించినవి కాకుండా నేను ఇంకా వేరే మొక్కలు కూడా వచ్చి పెట్టాను అన్ని తర్వాత. సో అన్ని ఇంచుమించు అన్ని మొక్కలు బాగానే వచ్చేసినాయండి. చూడండి ఇంకా. సో ఇంత ఈజీగా మీరు బంగాళాదుంపలు ఇంట్లోనే మీరు పెంచుకోవచ్చు. సో ఈ మొక్క కొంచెం పెరిగే కొలది మీరు లోపల కొంచెం మట్టి నింపుకుంటూ వెళ్తూ ఉంటే కొంచెం చుట్టూను మనం ఆల్రెడీ నేను ఇంతకుముందు చూపించినట్టుగా సాయిల్ మనకు లూజ్ సాయిల్ ఉండాలి దీనికి. సో అలా అదే మిక్స్లో సేమ్ ఇందులో మనం వేసుకుంటే ఆ మట్టిలో మనకి ఏమవుతుందంటే లోపల నుంచి అట్లా దాని రూట్స్ అన్నీ వచ్చేసి దానికి ట్యూబర్స్ అన్ని ఫామ్ అయ్యి దానికి మెల్లగా మనకి కావాల్సిన బంగాళాదుంపలు అన్నీ కూడా పొటాటో అంతా కూడా మనకి నీట్గా మనకి లోపల చాలా ఈల్డ్ వస్తుంది అనమాట. కాకపోతే ఇందులో ఎక్కువైన ఇన్ని మొక్కలు వేయకూడదు మనం. అంటే నేను ఊరికనే ఈ కుండీలో ముందు అన్ని పాతేద్దామని వేసేసాను. నేను వేరే దాంట్లోకి రీపాట్ చేస్తాను వీటిలన్నింటిని తీసి. ఒక కుండీలో మీరు 1 లేదా 2 మొక్కలు వేసుకోవచ్చు ఈ సైజు కుండీలో అయితే మీరు. సో ఎందుకంటే మీకు ఎక్కువ వీళ్ళు వస్తుంది, ప్లేస్ ఎక్కువ ఉంటే ఎక్కువ సైజు వస్తాయి, మీకు మంచి సైజు వస్తుంది. అలాగే మీకు ఎక్కువ బంగాళాదుంపలు మీకు వస్తాయన్నమాట లోపల మీకు చాలా బాగా. సో ఇందులో మీకు ఒక బంగాళాదుంప మొక్క మీకు తీసి చూపిస్తానండి. ఇప్పుడు మొక్క వచ్చింది చూడండి, ఇది నేను తీసి చూపిస్తాను మీకు. చూడండి బంగాళాదుంప ఎంత బాగా వేళ్ళు వచ్చేసినాయి, ఎంత బాగా వేసుకున్నాయో. ఒక్కొక్క బంగాళాదుంప మొక్క నుంచి ఇన్ని మొక్కలు వచ్చినాయి చూసారా మీరు. 3 చిగుళ్ళు ఉన్నాయన్నమాట. 3 చిగుళ్ళ నుంచి మనకి 3 మొక్కలు వచ్చేసినాయి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనకు వచ్చే ప్రతి వేరు కూడా యాక్చువల్గా మీకు ఇందులోంచి మనకి బంగాళాదుంపలు తయారవుతాయి తర్వాత. సో అందుకనే మనకి వేర్లు వెళ్ళేదానికి మనకి మట్టి చాలా మెత్తగా ఉండాలన్నమాట, లూజ్గా ఉండాలి. సాయిల్ బిగిసిపోయినట్టుగా ఉండకూడదు, పూర్తిగా ఎర్రమట్టి వేసి పెట్టొద్దు ఎవరు కూడా. సో లూజ్గా ఉండాలి సాయిల్ మీరు ఎప్పుడు చూసినా కూడా. అలా ఉంటే మీకు బాగా వస్తాయన్నమాట మీకు చాలా. చూశారు కదండి ఈరోజు మనం మన ఇంట్లోనే ఆలుగడ్డను మనం కుండీల్లో మనం ఎట్లా పెట్టుకోవచ్చు మొక్కలో చూశారు కదా. సో ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో దట్ ఎప్పుడైనా కొత్త వీడియో రాగానే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.
సో మీ అందరూ సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలుగుతానండి. సో చాలామంది సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. అది చాలా మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సో చాలా బాగా చెప్తారండి మీరు, ఇంకా మంచి వీడియోలు తీయండి, చాలా బాగా చెప్తున్నారు అన్నట్టుగా చాలామంది సబ్స్క్రైబర్స్ చెప్పారండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. సో మీరందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఇంకొకసారి ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.